రాజకీయంగా తనను ఎదుర్కోవడం చేతకాక సంబంధం లేని విషయాల్లో నన్ను బదనాం చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. జరిగిన సంఘటన దారుణమని, అది ఎవరు చేసినా తప్పేనని తెలిపారు. అనుకోకుండా జరిగిన సంఘటన ముందుగా ఊహిస్తామా అని ప్రశ్నించారు. ఈ దారుణం జరిగిందని తెలిసిన వెంటనే మూర్తి అనే వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, కేసులు నమోదు చేశారని అన్నారు. జరిగిన సంఘటన కలిచివేయడంతో పార్టీలతో సంబంధం లేకుండా చర్యలు తీసుకుంటున్నామంటున్న గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవితో మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ ఫేస్ టు ఫేస్. మహిళలను వ్యవస్థను చేసిన ఘటన అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించుకుని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా ఈ సంఘటనకు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసినప్పటికీ ఈ ప్రతిపక్షం అయితే మాత్రం తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉంది. ఈ విషయం మీద అంతా మాట్లాడటానికి పశ్చిమ ఎమ్మెల్యే అయినటువంటి గల్లా మాధవి గారు ఉన్నారు. మేడం, చెప్పండి, ఎందుకని ఈ సంఘటనని ఇంత విస్తృతంగా కూడా ప్రచారం చేస్తారు? అంటే ప్రచారం చేయడానికి ఏదైనా ఒక పాయింట్ వస్తే చేసేవాళ్ళు ఇప్పటిదాకా. ఇప్పుడు మన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతటికి దిగజారిపోయారని అంటే, లేని అంశాన్ని క్రియేట్ చేసి, లేని స్టోరీని క్రియేట్ చేసి మరి వాళ్ళ రాజకీయ అస్తిత్వం కోసం విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఒక మహిళకు సంబంధించిన సున్నితమైన అంశాన్ని కూడా వాడుకుంటూ ఈరోజు రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ అస్తిత్వం కోసం వాళ్ళు పోరాడుతున్నారు అని అంటే ఎంతటికి దిగజారిపోతున్నారో రోజు రోజుకి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఏమీ లేదు. పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడున్న ఎమ్మెల్యేకి మంచి ఆదరణ వస్తుంది ప్రజాక్షేత్రంలో, ఇక్కడున్న ఎంపీకి మంచి ఆదరణ వస్తుంది ప్రజాక్షేత్రంలో. కార్పొరేషన్ పరంగా పనులన్నీ చాలా బాగా జరుగుతున్నాయి. ఎవరైనా ఏదైనా సమస్య వచ్చింది అని అంటే పార్టీలతో సంబంధం లేకుండా మహిళలైనా మామూలు అవసరం ఉంది, అది నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితి అంటే వాళ్ళకి పరిష్కారం దొరుకుతుంది. ఇవన్నీ చూసి ఇంక ఓర్చుకోలేక తట్టుకోలేక తమ సొంత పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ మాత్రం చాలా బాగుంది అని ఒక రివ్యూ ఇస్తున్నప్పుడు, ఇక వాళ్ళకి రానున్న రోజుల్లో రాజకీయంగా ఇక్కడ ఎలాంటి అవకాశం ఉండే పరిస్థితి లేదు అని అర్థమవుతున్న క్రమంలో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక పబ్లిక్ స్టంట్ చేయాలి. ఎప్పుడో జరిగిపోయిన వాటికి ఈరోజు నిరాహార దీక్షలని, లేదంటే పాదయాత్రలని, లేదంటే అసలు ఏ సంబంధం, అసలు విషయంలో ఎలాంటి వాస్తవాలు లేని వాటిని దాన్ని వక్రీకరించి దాంతో ముందుకెళ్ళడం. మీడియాలో ఉండాలి, ఒక పబ్లిక్ స్టంట్ చేయాలి, లేని విషయాల్ని ఉన్నట్టుగా కల్పించాలి. మామూలుగా వైసీపీ విధానమే ఏది లేదో దాన్ని కల్పించి మసిపూసి మారేడికాయ చేసి ప్రజల్లోకి ఒక రకమైన డౌట్ని క్రియేట్ చేసి ఒక ప్రవృత్తి వైసీపీ నాయకులకి, వైసీపీ నాయకత్వానికి ఉంది. ప్రధానంగా కూడా ఎవరైతే సీనియర్ నాయకుడు వైసీపీకి సంబంధించినటువంటి అంబటి రాంబాబు ఉన్నాడో తీవ్రంగా కూడా మీ మీద విమర్శలు చేస్తూ ఉన్నాడు. ఈ సంఘటన కారణం మీరని, మీరు ఈ సంఘటన కనుక మొట్టమొదటి కనుక కట్టడి చేసినట్లయితే ఈ తతిమా కార్యక్రమాలు జరగకుండా ఉండేవి అని ఆయన చెప్తూ ఉన్నారు. అంటే కట్టడి చేయడం అంటే ఇద్దరి మధ్యలో జరిగిన ఆవేశపూరితమైన చర్యకి, ఒక వ్యక్తి యొక్క ఒక నీచ ప్రవృత్తికి ఇక్కడ కట్టడి చేయాల్సిన అంశం ఏది ఉంటుంది? వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఘర్షణ జరిగింది. అది తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి ఒక వ్యక్తి బిహేవియర్ని ఈరోజు ఎమ్మెల్యేలు కానివ్వండి, పోలీసులు కానివ్వండి ఎలాగ అడ్డుకోగలుగుతారు? ఆ బిహేవియర్ అంత తీవ్ర స్థాయికి వెళ్తుందని ఎవరు ఊహించగలుగుతారు? ఈరోజు ఎక్కడి నుంచి ఒక ట్రాన్స్జెండర్ని తీసుకొచ్చి అలాంటి ఒక చర్యకు పాల్పడడం అనేది ఎవరు ఊహించే విషయం కాదు. అది జరిగిన తర్వాత మనం ఎలా రియాక్ట్ అయ్యామన్న దాని మీద మనం దృష్టి పెట్టి దానికి తగు పరిష్కారం వచ్చిందా లేదా అని మనం ఆలోచించాలి తప్ప, వాళ్ళని ముందే మీరు మాట్లాడలేదు అని అంటే, ముందే సమస్య మా దృష్టికి వచ్చుంటే నిజంగానే ఇంత పెద్ద విషయం జరిగేది కాదేమో. మా దృష్టికే రాకుండా సరే వచ్చిన వెంటనే దానికి ఏం చర్యలు తీసుకోవాలో తీసుకున్న తర్వాత దాన్ని ఇంకొక రకంగా ఆలోచిస్తూ ఇంకొక రకంగా డైవర్ట్ చేస్తున్నారంటే, మరి ఏ రకమైన సీనియర్ నాయకులో ఏ రకమైన పెద్దరికం వాళ్ళు వహిస్తున్నారో అర్థం కావట్లేదు. అది కాక ఏదో కళ్ళకు కట్టినట్టు చూసినట్టు, ఇక్కడ ఒక పంచాయతీకి వస్తే నేను రిజెక్ట్ చేసినట్టు, నాయకుల్ని కొమ్ము కాస్తున్నానన్నట్టు, లేకపోతే దీనికి అంతటికీ కారణం గల్లా మాధవే అన్నట్టు ఆయన మాట్లాడుతున్న విధానం ఏదైతే ఉందో, అతని రాజకీయ ఇప్పటిదాకా ఉన్న రాజకీయ హిస్టరీకి కానివ్వండి, లేదు అంటే ఆయన అనుభవానికి కానివ్వండి, రానున్న రోజుల్లో ఆయన రాజకీయ నాయకుడిగా ఎదగాలన్న విషయానికి కానివ్వండి, దేనికి పనికిరాదు. ఈ జరిగినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని స్టేట్ వైడ్ చేశారు. మొన్నటి రోజు అయితే మాత్రం అంబేద్కర్ విగ్రహాలకి వినతులు కూడా ఇస్తూ ఉన్నారు. కేవలం ఎవరైతే సీఏ ఉన్నాడో ఆ సీఏని సస్పెండ్ చేయడంతోనే సరిపోదు, ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేసి తమ చిత్తశుద్ధి సీఎం నిరూపించుకోవాలని అంబటి రాంబాబు అన్నారు. ఒక అనుకోని ఊహించని ఘటనకి బాధ్యత వహిస్తూ ఒక వ్యక్తి కనుక
సస్పెండ్ అవ్వాల్సి వస్తే, లేదంటే వాళ్ళు రాజీనామా చేయాల్సి వస్తే, మొట్టమొదటిగా రాజీనామా చేయాల్సిన వ్యక్తి, పార్టీ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అరాచకం అంతా ఇంత కాదు, ఆయన వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు అంతా ఇంతమంది కాదు. ఇలాంటి సంఘటనల వల్ల ఇంకా ఏదైనా మనసుల్లో అంటే కొంతమంది నిజంగానే ఒక 38% ఏదో వాళ్ళని నమ్మి ఓట్లేసిన పర్సంటేజ్ అయితే ఏదో ఉందో రానున్న రోజుల్లో తగ్గిపోవడం తప్ప ఇలాంటి చర్యల వల్ల ఉపయోగం అయితే ఉండదు. జరిగిన విషయం ఏవైతే ఉందో ఆ జరిగిన విషయానికి జరుగుతున్న విషయానికి సంబంధం లేకుండా కూడా తమ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఎమ్మెల్యే చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా మొట్టమొదటి సస్పెండ్ చేయాలంటే మాత్రం వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళనే అసలు సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. కానీ దానికి సంబంధం లేకుండా కూడా నన్ను సస్పెండ్ చేయించాలి అనేటువంటి ఒకే ఒక్క మోటివ్తో ముందుకు వెళ్తున్నారని తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్, గుంటూరు నుంచి.